హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చికెన్ పికిల్ బయట కొనుక్కోకుండా ఇంట్లోనే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. సో ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి ఒక ప్యాన్లో వేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. సో చూడండి, వాటర్ క్వాంటిటీ అనేది అస్సలు ఉండకూడదు అనమాట. సో వాటర్ మొత్తం డ్రైన్ అయిపోవాలి. ఫుల్గా డ్రైన్ అయిపోతేనే చికెన్ పికిల్ అనేది మంచిగా ఉంటుంది. సో చాలా డేస్ వరకు స్టోర్ ఉంటుంది. సో చికెన్లో ఎలాంటి వాటర్ అనేది ఉండకూడదు. సో చూడండి, ఇది కంప్లీట్గా డ్రైన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. సో మరీ ఎక్కువగా ఆయిల్ ఉన్నా కూడా చికెన్ పికిల్ బాగోదండి. సో ఇప్పుడైతే నేను దీంట్లో 1 కప్ ఆయిల్ని వేసాను. సో ఈ ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో లేదంటే మనం ఈ చికెన్ పీసెస్ని పక్కకు పెట్టుకొని ఎక్కువ ఆయిల్ వేసి దాన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా చూపిస్తున్నాను. సో చూడండి, ఈ తక్కువ ఆయిల్లోనే సో ఇవి బాగా రోస్ట్ అయిపోయాయి కదా. ఇంకా కొంచెం సేపు దీన్ని రోస్ట్ అవనివ్వాలి. ఇవి ఎంత రోస్ట్ అయితే అంత టేస్టీగా ఉంటుంది పికిల్. చాలా గట్టిగా అయిపోవాలి పీసెస్ అన్నీ. సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. సో పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడైతే 2 పెద్ద టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేశాను. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట దీంట్లో. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, పీసెస్కి బాగా పడుతుంది. ఇప్పుడే దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ దీంట్లో నేనైతే సాల్ట్ని కూడా యాడ్ చేశాను. ఈ సాల్ట్ని కూడా దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం టేస్ట్ అనేది చూసి వేసుకోవాలి. సాల్ట్ అనేది మనకు కరెక్ట్గా ఉంటేనే పికిల్ అనేది ఎక్కువ డేస్ స్టోర్ ఉంటుంది. సో సాల్ట్ తక్కువగా ఉంటే పికిల్ అనేది పాడైపోతుంది. సో దీంట్లో నేను 1 చిన్న టీ గ్లాస్ అంత కారం అయితే యాడ్ చేశాను. మనకి ఎక్కువగా స్పైసీగా కావాలంటే ఇంకో కొంచెం కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరైతే చూసి వేసుకోండి. చూడండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా దీంట్లో అయితే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేశాను. సో వీటన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూసి వేసుకుంటే బాగుంటుంది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. సో దీన్ని చాలా దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. పైన ఆయిల్ అనేది తేలేంత వరకు ఉండాలన్నమాట. సో ఆయిల్ అనేది యాడ్ చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు మనం దీంట్లో ఇది బాగా చల్లారిన తర్వాత ఒక 4 లెమన్స్ అనేవి స్క్వీజ్ చేసి వేసుకుంటే చాలు. అంటే మీరు తీసుకునే చికెన్ని బట్టి లెమన్స్ అనేవి వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న లెమన్సే వేస్తున్నాను, అందుకనేసి ఒక 4 తీసుకున్నాను. సో పెద్ద పెద్ద లెమన్స్ అయితే మీరు చూసి వేసుకోండి. సో ఇది చల్లారిన తర్వాత ఒక గాజు గ్లాస్లో తీసి పెట్టుకుంటే చాలా డేస్ వరకు అయితే స్టోర్ ఉంటుందండి. బయట పడితే ఒక 1 మంత్ 1.5 మంత్ అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పడితే ఒక 6 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. సో చాలా సింపుల్గా చికెన్ పికిల్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.